వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పెళ్లి సంబంధాలు, అది కూడా ఎన్ఆర్ఐ పెళ్లి సంబంధం అంటే ఎంత గిరాకీనో నిన్నటిదాకా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగులలో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సో అంత క్రేజ్ ఎన్ఆర్ఐ అబ్బాయిలకు ఎక్కువగా ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయా, అన్నీ కూడా తలకిందులు అవుతున్నాయా, తారుమారు అవుతున్నాయా అంటే కొంతవరకు నిజమేననే సమాధానం వస్తుంది. ఎందుకంటే నిన్నటిదాకా ఎన్ఆర్ఐ సంబంధాల కోసం వెంపర్లాడుతూ ఆసక్తి చూపుతూ వస్తున్నటువంటి తెలుగు కుటుంబాలు, ఇంకా నిజం చెప్పాలంటే భారతీయ కుటుంబాల్లో అత్యధిక శాతం ఈరోజు ఎన్ఆర్ఐ పెళ్లి సంబంధాల పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నాయి. చెప్పాలంటే ఇవాళ ఆడపిల్లలు ఎన్ఆర్ఐ అబ్బాయిల కంటే కూడా ఇండియా అబ్బాయిలు అంటే తెలుగు వాళ్ళైతే తెలుగు అబ్బాయిల కోసమే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారంటూ చాలా రిపోర్ట్లు ఇప్పుడు మనకు అందుతూ ఉన్నాయి. అనేక మ్యాట్రిమోనీల్లో, మ్యారేజ్ లింక్స్లో కూడా. సో ఈ సంబంధాల విషయాల్లో ఎన్ఆర్ఐ సంబంధాల కంటే కూడా ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే ఇండియాలో అబ్బాయిల వైపే మొగ్గు చూపుతున్నారని కూడా నివేదికలు తెలియజేస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా పరిస్థితి అలాగే కనిపిస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు అమెరికాలో ఎంఎస్ చదవటానికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి వచ్చేటప్పటికి పెళ్లి దగ్గరికి ఇండియాలో సంబంధాలే చూడమని చెప్పేసి ఇంట్లో వాళ్ళని కోరుతున్నట్లుగా, ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఇవాళ అమెరికా సంబంధం చేసుకుంటే రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేటువంటి భయాందోళనలు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయి. అందువల్ల వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి తెలుగు వాళ్ళైతే తెలుగు అబ్బాయిల కోసమే, ఇండియాలో ఉండే తెలుగు అబ్బాయిల కోసమే వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో అంటే మీడియేటర్లు కావచ్చు, బ్రోకర్లు కావచ్చు, సో వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి సంబంధాలు కానివ్వండి. అలాగే ఇవాళ చాలా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. కులానికో గ్రూప్ ఇవాళ పెళ్లికి సంబంధాలకు సంబంధించి గ్రూపులు ఉన్నాయి. ఒకటి కాదు, అనేక గ్రూపులు, ఒక కులానికి సంబంధించి చాలా గ్రూపులు ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి, సమాచారం బట్టి చూసినప్పటికీ కూడా ఇవాళ క్షేత్రస్థాయిలో ఎక్కువ మంది ఎన్ఆర్ఐ సంబంధాల మీద దృష్టి పెట్టట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి కారణం ఏంటి? ట్రంప్ విధానాలే అని వాళ్ళు చెప్తున్నటువంటి ఏకైక సమాధానం అని చెప్పాలి. ఇవాళ ట్రంప్ విధానాల వల్ల ఎలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. సో మొన్న ఒక 4-5 రోజుల క్రితం వరకు కూడా షేర్ మార్కెట్ షేక్ అయిపోయిన పరిస్థితి చూసాం. మళ్ళీ దానికి టారిఫ్లకి వెసులుబాటు కల్పిస్తున్నాము, ఒక చైనా తప్ప మిగతా దేశాలకి 90 రోజుల పాటు వెసులుబాటు కల్పిస్తున్నాము, ఆ తర్వాతే ఆలోచిస్తామని చెప్పేసి మళ్ళీ ఒక ప్రకటన ట్రంప్ చేసిన తర్వాతనే మళ్ళీ షేర్ మార్కెట్ పుంజుకోవటం మనం గమనిస్తున్నాం. అంటే ఒక అనిశ్చితి వాతావరణం నెలకొని ఉంది. ఇక్కడ మనం చూస్తే H1B వీసా ఒకటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఆ H1 వీసా మీద ట్రంప్ చాలా ఆంక్షలు విధించడం మనకు తెలిసిందే. సో ఇవాళ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు మాత్రమే అక్కడ పనిచేసుకోవడానికి, అమెరికాలో పనిచేసుకోవడానికి ఈరోజు వెసులుబాటు ఉంది. ఆ తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అది వస్తే వచ్చినట్టు, లేకపోతే మళ్ళీ తిరుగుటప ఇండియాకి తిరిగి రావాల్సిందే. అలాగే డిపోర్టేషన్ కూడా చాలా, అంటే ఎక్కువ మందిని ఎవరైతే ఇమ్మిగ్రేషన్ వీసా మీద అక్కడికి వెళ్ళి ఉంటూ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా, వాళ్ళలో ఎక్కువ మందిని డిపోర్టేషన్ కింద ఆయా దేశాలకు పంపిస్తూ ఉన్నారు. అలాగే ఇండియాకు కూడా సాధ్యమైనంత వరకు కూడా పంపించే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయనే చెప్పాలి. సో ఇలా అంటే ఇది ట్రంప్ ఇప్పుడు రెండోసారి అధికారంలోకి రావటం. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఎక్కువ జీతాలు పొందుతున్నటువంటి విదేశీయులకు మాత్రమే ఇక్కడ చోటు ఉంది. అంటే
ఎక్కువ స్కిల్స్ ఉన్నవాళ్ళు, ఎక్కువ జీతాలు ఉన్నవాళ్ళు అంటే అక్కడ అర్థం అక్కడ ఎక్కువ స్కిల్స్ ఉన్నవాళ్ళు. సో ఒక మోస్తరు జీతాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆయా దేశాలకు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి ఆ రోజు ఫస్ట్ టైం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మరింత కఠినంగా వ్యవహరించడం మనం చూస్తూ ఉన్నాం. అవి టారిఫ్ల విషయంలో కావచ్చు, H1B వీసాల విషయంలో కావచ్చు, డిపోర్టేషన్ విషయాల్లో కావచ్చు, ఆయన అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు అంటే మొన్న అందరూ కూడా ఒక పక్క చదువుకుంటూ ఎంఎస్ లాంటి చదువుకుంటూ మరోపక్క పార్ట్ టైం జాబులు చేసేటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగం అంటే ఫుల్ టైం జాబ్ కనుక లేకపోతే ఇండియాకి తిరుగుటప్ప కట్టాల్సినటువంటి పరిస్థితి. నిన్నటిదాకా ఒక డాలర్ డ్రీమ్స్ అని చెప్పేసి అందరూ కూడా అక్కడికి వెళుతూ వచ్చారు. సో సాధ్యమైనంత వరకు కూడా సంపాదించేసుకొని అమెరికాలో ఆ తర్వాత చూద్దాం కావాలంటే ఇండియాకి రావచ్చు అన్నట్టుగా ఉండేది నిన్నటిదాకా వాతావరణం. కానీ ఈరోజు పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. అలాగే రీసెంట్గా ఒక స్కామ్ ఒకటి జరిగింది. ఆ స్కామ్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి ఒక 120 మందిని డిపోర్ట్ చేసిన సంగతి మనం చూసాం, తిరిగి పంపించేశారు. ఇలా తెలుగు వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ ఏం పనులు చేస్తున్నారు, ఏంటి, అవి జెన్యూనా కాదా ఆ సంబంధం అనే దాంట్లో కూడా చాలా వరకు అనుమానాలు తలెత్తుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకి. అందుగురించే వాళ్ళు ఈ రోజున ఇక్కడ ఇండియా సంబంధాల కోసమే, ఇక్కడ ఉండే అబ్బాయిల కోసమే ఆసక్తి చూపుతున్నారు. అదే కనుక అమెరికాలో ఉంటే ఏంటి రేపొద్దున మన అమ్మాయి భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఆందోళనలో వారిలో నెలకొని ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఏవైతే డాలర్ డ్రీమ్స్ ఉన్నాయో అవి కూడా ఆ కళలో కూడా కరిగిపోతూ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అమెరికాలో లైఫ్ స్టైల్ అనేది చాలా కాస్ట్లీగా మారిపోయింది. అక్కడ బాగా ఎక్కువ ధరలో పెట్టి ఏ సేవలైనా సరే పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కూడా అమెరికాలో అంతకంతకు పెరిగిపోతున్నటువంటి ఛాయలు కనిపిస్తున్నాయి, సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్నటువంటి వాణిజ్య విధానాల వల్ల చైనా తన ఉత్పత్తుల్ని అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయటం ఆపేసింది. అందులో కొన్ని రేర్ ఎలిమెంట్స్ అనేవి కూడా, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి అందులో అత్యంత కీలకమైనవి. అవి గనక వెళ్ళకపోతే అనేక కంపెనీలు అమెరికాలో వాటి ఆధారంగా నడుస్తున్నటువంటి పలు కంపెనీలు మూతపడే పరిస్థితి నెలకొంది. అందుగురించి చైనా అవి ఆపేయటంతో మళ్ళీ ప్రతీకారంగా ట్రంప్ ఇదివరకు పెట్టినటువంటి 104% ఏదైతే ఉందో ఆ సుంకాలు దాన్ని మరీ డబుల్ చేసి అంటే 245% సుంకాలు విధిస్తూ ఆయన మళ్ళీ ఒక తీర్మానం తీసుకున్నారు, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనేటువంటి భయాలు, ఆ వాణిజ్య భయాలు అన్ని చోట్ల కూడా ఉన్నాయి. సో రేపు అమెరికా అనేది మన ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత ఇస్తుందా అనేటువంటి సందేహాలు ఈరోజు తెలుగింటి తల్లిదండ్రుల్లో నెలకొని ఉన్నాయంటంలో ఏమాత్రం అనుమానాలు లేవు. అందుగురించే తమ ఆడపిల్లలకి అమెరికా సంబంధం కంటే ఇండియా సంబంధం చేయటమే ఉత్తమమని ఎక్కువ మంది భావిస్తున్నట్లుగా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి, అలాగే ఈ పెళ్ళిళ్ళ పేరైళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మ్యాట్రిమోనియల్స్ నుంచి వీటన్నిటి నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఈవెన్ క్షేత్రస్థాయిలో మన ఇళ్ళలో మనం చూసుకున్నా కూడా మన బంధువుల్లో, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళ విషయాల్లో కూడా ఇప్పుడు ఎవరైనా సరే అమ్మాయిల గురించినటువంటి సంబంధాలు అవి చూడమంటే అమెరికా సంబంధం వద్దు అనేటువంటి మాట ఎక్కువగా వినిపిస్తుంది అని కూడా చెప్తున్నారు. మరి ఆ డాలర్ డ్రీమ్స్ అనేవి ఇక కలగానే మిగిలిపోతాయా అంటే మరి చూడాలి రాబోయే రోజుల్లో. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఒకవేళ ట్రంప్ విధానాలు ఏమైనా మారితే ఈ H1B వీసాల విషయంలో ఉన్నటువంటి ఆంక్షలు ఏమైనా సడలిస్తే, అలాగే ఈ డిపోర్టేషన్ విషయంలో ఏమైనా రిలాక్సేషన్స్ ఇస్తే అప్పుడు ఏమైనా మళ్ళీ పరిస్థితి మెరుగుపడుతుందేమో చూడాలి. సో ప్రస్తుతానికైతే
తెలుగింటి అమ్మాయిలు మాత్రం భారతీయ సంబంధాలనే అంటే ఎన్ఆర్ఐ సంబంధాల కంటే కూడా భారతీయ సంబంధాలని ఎక్కువగా కోరుకుంటున్నారు, తల్లిదండ్రులు కూడా అదే ధోరణిలో ఆలోచిస్తున్నారు అని మాత్రం తెలుస్తూ ఉంది. మరి రాబోయే రోజులు ఎలా ఉంటాయి అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.